హాయ్ ఫ్రెండ్స్, మీ చుట్టూ ఉండే మోసగాలను ఇప్పుడు నేను చెప్పే ఈ సింపుల్ ట్రిక్స్ తో మీరు ఇట్టే కనిపెట్టేయచ్చు. అవేంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటికీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో మోసపోవడం జరుగుతుంది. అయితే కొందరు మోసగాళ్లు చాలా తెలివిగా మన పక్కనే ఉంటూ ఉంటారు. అలాంటి వారిని ముందుగా గుర్తించకపోతే మనం ఇబ్బందులు పాలవుతాం. మోసగాళ్ల వలలో పడకుండా ఉండాలంటే వాళ్ళ ప్రవర్తనలోని ఈ 8 సంకేతాలను మీరు గుర్తుంచుకోండి. మొదటిగా, వారు అతిగా మిమ్మల్ని పొగిడేస్తూ ఉంటారు. అతి ప్రేమను నటిస్తారు. మొదట్లో మిమ్మల్ని ఆకాశాన్ని ఎత్తేస్తారు. మీరు చాలా గొప్పవారని, మీరు నాకు దేవుడిచ్చిన వరమని అంటూ మిమ్మల్ని విపరీతంగా పొగుడతారు. మీరు అడిగినా అడగకపోయినా అన్ని చేస్తామని మిమ్మల్ని అతిగా నమ్మిస్తారు. ఇది వినడానికి బాగున్నా కాస్త అనుమానించండి. రెండవదిగా, అబద్ధాలు చెబుతారు. నిజాల్ని వీరు మార్చేస్తూ ఉంటారు. అంతా నిజం చెప్పరు. కొన్నిసార్లు సగం నిజాలు సగం అబద్ధాలు కలిపి చెబుతారు. లేదా నిజాల్ని తమకు అనుకూలంగా మార్చేసి మాట్లాడతారు. కొన్ని ముఖ్యమైన విషయాలను కావాలనే వాళ్ళు దాచేస్తారు. మూడవదిగా, తప్పు చేస్తే వేరొకరిపై వీరు నెట్టేస్తారు. వాళ్ళు ఏదైనా తప్పు చేసినా లేదా ఫెయిల్ అయినా తమ తప్పు వాళ్ళు ఒప్పుకోరు. బదులుగా నీ వల్లే జరిగింది లేదా నాకేం సంబంధం లేదు, వాళ్లే చేశారు అంటూ వేరొకరిపై నింద వేస్తారు. నాలుగవదిగా, మిమ్మల్ని అయోమయంలో పాడేస్తారు. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు, అలా అస్సలు జరగలేదు, నీకు మైండ్ బాలేదు అంటూ మీ ఆలోచనలను, మీరు చూసిన విషయాలను కూడా తప్పు అని నమ్మించే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల మీరే గందరగోళానికి గురవుతారు. ఐదవదిగా, సొంత లాభం కోసం మిమ్మల్ని వాడుకుంటారు. మీకు బాగా దగ్గరైనట్టు వారు నటిస్తారు. మీ బలాలు బలహీనతలను తెలుసుకుంటారు. ఆ తర్వాత తమ అవసరాలకు డబ్బు కోసమో లేదా ఇతర లాభాల కోసమో మిమ్మల్ని ఉపయోగిస్తారు. ఆరవదిగా, స్నేహితులు కుటుంబం నుండి దూరం చేస్తారు. మీరు మీ స్నేహితులు బంధువులతో కలవకుండా అడ్డుకుంటారు. వాళ్ళు మంచి వాళ్ళు కాదు, నేను తప్ప ఎవరు నీకు లేరు అంటూ నమ్మించి మీరు పూర్తిగా వాళ్లపైనే ఆధారపడేలా చేస్తారు. ఏడవదిగా, మాట చేత ఒకటిగా ఉండదు. వాళ్ళు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదు. అబద్ధం చెబుతున్నప్పుడు కళ్ళల్లోకి నేరుగా చూడలేకపోవచ్చు లేదా వాళ్ళ శరీర కదలికలు అసహజంగా ఉండవచ్చు. ఎనిమిదవదిగా, అనవసరమైన వాటిని అంటగడతారు. మీకు అవసరం లేని వస్తువులను లేదా సేవలను కొనుగోలు చేయమని బలవంతం చేస్తారు. భవిష్యత్తులో అది చాలా అవసరం లేదా ఇప్పుడే కొంటే లాభం అంటూ నమ్మబలుగుతారు. ఎవరైనా ఈ లక్షణాలతో కనిపిస్తే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా త్వరగా మిమ్మల్ని తమపై ఆధారపడేలా చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. మీ అనుమానం సరైనది అయితే వెంటనే దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.